మాట్లాడదాం, రిలాక్స్డ్గా మాట్లాడదాం చాయ్ బిస్కెట్తో అనుకున్నా. అప్పుడు చల్లగా అంటే గుర్తించి చందమామ. చందమామ గుర్తొచ్చినప్పుడు మనం ఇంతవరకు చందమామ అంటే వెన్నెలగా ఇట్లా చూస్తుంటాం, ఇంత దూరంగా చూడాల్సిన అవసరం లేదు, ఇంకా మనం దగ్గరగా కూడా చూడొచ్చు అనిపించింది. అందుకని చందమామని తీసుకొచ్చా. మరి దగ్గరగా చూసినప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇటీవలే భారతదేశం ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారి తల తిప్పి చూసే దేశం, గర్వించదప్ప గొప్ప శాస్త్రవేత్తలున్న ఇస్రో ఇటీవలే మనం అద్భుతంగా రాకెట్లు లాంచ్ చేసేసి చంద్రుడి మీద దింపాం కూడా. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది, చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయింది. సక్సెస్ఫుల్గా చంద్రయాన్ 3 లాంచ్ చేశాం. మరి ఏంటి, వాట్ ఈస్ దట్ చేంజ్ దట్ దే బ్రాట్? We need to understand. I'm just going to speak about Chandrayaan 3, the changes that they brought. ఈ చేంజ్ తీసుకొస్తే మన జీవితానికి చేంజ్ అవసరమా కాదా? చాలామంది చేంజ్ అంటే ప్రపంచం మారాలి, పరిస్థితులు మారాలి, గవర్నమెంట్ మారాలి, పాలసీలు మారాలి, మా బాస్ మారాలి, మా వైఫ్ మారాలి, మా హస్బెండ్ మారాలి, ప్రపంచంలో అందరూ మారాలి, నేను తప్ప. ఇలాంటి పరిస్థితి ఇట్లా అనుకున్నప్పుడు ఎవ్వరూ మారరు, పక్కింటి వాళ్ళు మారిపోతారు. మీరు విని సో మనం ఈ మార్పు గురించి మాట్లాడుతుంటాం, కానీ ఏం మారితే నా జీవితం బాగుంటుందో అనుకుంటాం, కానీ మనం మాత్రం మారం. కానీ అందరూ మనం మారడం గురించి మాట్లాడతారు. ఎలా మారాలి అన్నది ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే థియరిటికల్గా, సైంటిఫిక్గా, హౌ అవర్ బ్రెయిన్ థింక్, హౌ అవర్ బ్రెయిన్ supports us, let's just understand. But before that I would like to just share Chandrayaan నెంబర్ 1 మిషన్ గురించి నేను మాట్లాడితే ఐ వాంటెడ్ టు స్పీక్ మెనీ థింగ్స్. చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ వన్ వీడియో. అసలు వాట్ ఈస్ దట్ దే హ్యావ్ ప్లాన్. దిస్ ఈజ్ చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3. 2కి 3కి 3-4 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ప్రతి సైంటిస్టు ఆలోచించే విధానం మార్చాలి. యు నో వాట్ ఈస్ దట్ దే హ్యావ్ చేంజ్డ్? ద మెటామార్ఫోసిస్, ద బిగ్గెస్ట్ చేంజ్ దట్ దే బ్రాట్ ఈస్ దట్ చంద్రయాన్ 2 ఎలా సక్సెస్ అవ్వాలో అన్నీ డిజైన్ చేసి పంపించారు. నేను డీటెయిల్గా చెప్తాను ఎక్కడ ఫెయిల్ అయింది, ఎలా ఫెయిల్ అయింది అనేది. చంద్రయాన్ 2-3ని డెవలప్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఫెయిల్యూర్ డ్రివన్ కాన్సెప్ట్. అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయో దాని మీద ఫోకస్ చేశారు. నా అలవాట్లు ఎక్కడ నేను కంటిన్యూ చేసే ప్రమాదం ఉందో అక్కడ ఫోకస్ చేయాలి. నా మాటలు, నా భాష, నా ఆలోచన, నా ప్రవర్తన ఏదైతే రిపీటెడ్గా ఉందో దాన్ని ఫోకస్ చేయాలి. ఏ ప్రవర్తన అయితే నాకు ఫెయిల్యూర్ని తీసుకొస్తుందో ఆ ప్రవర్తన మీద నేను ఫోకస్ చేయాలి, దాన్ని మార్చాలి. సో వాళ్ళు దానికి పేరు కూడా పెట్టింది ఏంటంటే ఫెయిల్యూర్ డ్రివన్ అప్రోచ్తో నా చంద్రయాన్ 3ని లాంచ్ చేశారు. Now let's see how it happened. I just wanted to show this video. ఇది లాంచ్ అయిన తర్వాత చంద్రయాన్ 3. Look at this. I think audio. Can we play the audio please? ఇక్కడ టచ్ డౌన్ సెన్సార్ అని చూసే ఉంటారు. యాక్చువల్గా చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇంకా ఉంది. ఎందుకు ఫెయిల్ అయిందంటే క్రాష్ ల్యాండింగ్ వల్ల. క్రాష్ ల్యాండింగ్ అవుతే అది వెళ్ళి వాటి ప్యాడ్స్ని భూమిని హిట్ చేసినప్పుడు మన భూమి లాంటి వాతావరణం ఉండదు అక్కడ. అది వాళ్ళకు కూడా తెలుసు, ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే వెలాసిటీలో తేడా వచ్చి అది ల్యాండ్ అవుతున్నప్పుడు వర్టికల్గా ల్యాండ్ అవ్వాల్సింది హారిజాంటల్గా ల్యాండ్ అయింది బికాస్ ఆఫ్ ద స్పీడ్. అది ఎంత స్పీడ్లో ఎలా ప్రయాణం చేసిందో ఆర్బిట్లో ఒకసారి చూడండి. Is it okay? I am just playing again. I will not stop it here. Actually, there is a great opportunity for this because already play chesam kabatti I just explain this. దాదాపు 360 కంపెనీలు ఇండియాలో చిన్న కంపెనీలు ఇస్రోకు చిన్న పార్ట్స్ సప్లై చేస్తున్నాయి. యూత్ ఎవరైనా సరే ఎంటర్ప్రెన్యూర్ కావాలని అనుకుంటే
ప్రపంచం మొత్తం మీద ఎంటర్ప్రీనియర్స్ తయారవుతున్నారు ఇస్రోకు సప్లై చేయడం కోసం. లుక్ అట్ వెబ్సైట్కి వెళ్తే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని. అన్ని వీడియోలు, అన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. యూ విల్ అండర్స్టాండ్. చాలా అనాలిసిస్ చేశారు, ఎందుకు ఫెయిల్ అయింది, ఎలా సక్సీడ్ అవ్వాలి అని. నాకు ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది, హ్యూమన్ బిహేవియర్కి, హ్యూమన్ మైండ్కి, హ్యూమన్ హ్యాబిట్స్కి చాలా దగ్గర సంబంధం ఉందని. ఎంత మెటిక్యులస్గా ప్లాన్ చేశారంటే, ఇది డూ యు నో ద స్పీడ్ ఆఫ్ దిస్ శాటిలైట్, మీకు తెలుసు డైరెక్ట్గా ల్యాండ్ అవ్వడానికి ఇట్లా వెళ్ళలేదు, ఆర్బిట్లో ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి తిరిగి ఇలా తిరిగి మెల్లిగా ల్యాండ్ అవ్వాలి. కానీ ఇలా తిరుగుతున్నప్పుడు శాటిలైట్ ఈ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది, కానీ ఇలా ల్యాండ్ అవ్వాలి. ఇలా ల్యాండ్ అవ్వాలంటే ఎప్పుడు టర్న్ అవ్వాలి, ఆ క్షణం ఏది, ఆ టర్నింగ్లో కొంచెం తేడా వస్తే అది వచ్చే స్పీడ్ ఎంతో తెలుసా మీకు? ద స్పీడ్ ఆఫ్ అరౌండ్ ద శాటిలైట్ ఈజ్ 1000s of kilometers, అంటే దాదాపు 10,000 times మోర్ దెన్ ద ఏరోప్లేన్ క్రాష్. ఆ స్పీడ్లో వస్తున్నప్పుడు మెటిక్యులస్గా టర్న్ చేసి ఏ టైంలో ఆ క్షణంలో అందరికీ ఊపిరి ఆగిపోతుంది సైంటిస్టులకి. ఎందుకంటే ఏ కొంత తేడా వచ్చినా మళ్ళీ దొర్లిపోతుంది. ఏ పని చేయకుండా ఇప్పటికీ చంద్రయాన్-2 శాటిలైట్ దొర్లిపడి అలాగే ఉంది మూన్ మీద. నౌ దే హ్యావ్ లాంచ్డ్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ దట్ లెర్నింగ్ దట్ దే గాట్? Now let's see. I just wanted to show you the learnings are very close to our life. This is what is the transformation. Transformation is what? One is that rigorous testing. బాగా టెస్ట్ చేశారు. ఏంటంటే ఒక హీలియం బెలూన్ను కట్టి ఆ శాటిలైట్ లాంచ్ అయ్యేటప్పుడు ఆ మూన్ మీద వెయిట్ ఎంత ఉంటుందో అంతే వెయిట్ అదే ఉండేటట్టు ఆ వెయిట్లో అది ముందుకు వెళ్తుందా లేదా అని టెస్ట్ చేశారు. తమిళనాడులో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ఇసుక దొరుకుతుంది. ఆ ఇసుక చందమామకు దగ్గరగా, అందులో అక్కడ ఉన్న ఇసుకకి ఆ భూమికి చాలా దగ్గర సంబంధం ఉందని అవి అక్కడ ఇసుక తీసుకొచ్చి దాని మీద టెస్ట్ చేశారు. వండర్ఫుల్ టెస్టింగ్ చేశారు ఏదైతే సక్సీడ్ అవుతుందని. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సక్సీడ్ అవ్వాలని అనుకుంటే, ఏ విషయంలో అయినా ముందుకు వెళ్ళాలని అనుకుంటే, మనం తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అని యూ హ్యావ్ టు బీ ఏ కార్పెంటర్. మెజర్ ట్వైస్ బట్ కట్ వన్స్. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు ఉండకూడదు. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. రిగరస్ టెస్టింగ్ తర్వాత వాట్ దే డిడ్ ఈస్ ద నావిగేషన్ ప్రెసిషన్. నావిగేషన్ ప్రెసిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఎంత స్పీడ్లో వెళ్తున్నా సరే అది ఎక్కడ ల్యాండ్ అవుతుందో, దాని లెగ్ కూడా ఎక్కడ పడుతుందో ఖచ్చితంగా కింద కూర్చొని చెప్పగలరు. దట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ దే హ్యావ్ డన్. ఆ ప్రెసిషన్ చేసిన తర్వాత పంపించారు. అంటే నౌ దే ఆర్ వెరీ షూర్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్. ఇది నేను రాస్తున్నవి 3 దాదాపు 12 విషయాలు ఉన్నాయి. అంటే ట్రాన్స్ఫర్మేషన్కి ఒక్క విషయం కాదు, ఒక్క కోరికే కాదు మనకు కావాల్సింది, ఒక్క ప్రయత్నమే కాదు, ఒక్క హ్యాబిట్సే కాదు, మన ఆలోచనలు ఎలా మారాలి. ఇందాక మన ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన ఆవిడ ఎంత అద్భుతంగా మోటివేట్ చేశారంటే, లైఫ్లో మీరు అనుకోవడమే తన ఆలోచన 6వ తరగతిలో ఏమనుకుందో ఈరోజు సాధించగలిగిందంటే, ఆ థాట్స్ ఎంత బలంగా ఉంటాయన్నది మనం దాని గురించి కూడా హ్యూమన్ మైండ్ గురించి మాట్లాడదాం. బ్యాకప్ ప్లాన్, అన్నిటికీ బ్యాకప్ ప్లాన్ ఉంది. ఒకటి పని చేయకపోతే 2, అన్ని 2 కెమెరాలు, 5 ఇంజన్స్, ఇట్లాంటివి అన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్న తర్వాత దే హ్యావ్ లాంచ్డ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్లీ. అది అయిపోయిన తర్వాత 10 రోజుల్లోనే ఆదిత్య L1 సూర్యుడి దాకా వెళ్ళారు.